రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఇడ్లీలతో చియ్యాళ్ళు తయారు చేశాను. ఇదిగో చూడండి, ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఉదయం టిఫిన్కి కానీ తయారు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇట్లనే తయారు చేసుకోండి మీరు కూడాను. మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో పెట్టండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ బామ్మ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇడ్లీలతో చియ్యాళ్ళు తయారు చేసేది చూపిస్తాను. ఎలా తయారు చేయాలో చూడండి మీరు. ఇప్పుడు ఇదిగో ఈ ఇడ్లీలు కుక్కర్లో పెట్టుకొని ఇలా పోసుకొని పెట్టుకున్నాను. వీటిని ఎట్ట తయారు చేయాల్సింది చూపిస్తా. నూనె దీంట్లో కొంచెమే వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తరుక్కున్నాను. పచ్చిమిర్చి 3 కాయలు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇవి ఎక్కువ ఏగనేయకూడదు, కొంచెం పచ్చిగా ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా, తర్వాత కొత్తిమీర, ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. కొంచెం వేయాలి. ఇప్పుడు ఇవి వేగినాయి. మనం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటాం. ఇందులో చింతపండు పులుసు పోసుకున్నాం. ఇది బాగా కలుపుకోవాలి. బాగా చిక్కబడేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా చిక్కబడింది. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు చిక్కబడిపోయింది చూడండి. ఇప్పుడు మనము ఇడ్లీలు ఇందులో వేసుకుందాం. మంట తగ్గించుకొని బాగా ఇలా కలుపుకోవాలి. తయారైపోయింది ఇడ్లీలు. ఇప్పుడు ఇదే విధంగా మీరు తయారు చేసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిందనుకోండి, ఇట్లా కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. దీన్ని మీరు చూసి కామెంట్లో పెట్టి మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా తయారు చేసి రుచి చూడండి.